నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు తెలంగాణ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. చాలా కూల్ గా కనిపిస్తున్నారు. ఎప్పటికీ కూల్ గా ఉంటాము. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. క్వశ్చన్ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లే ఉన్నాం, ఇప్పుడు అధికార పక్షంలో కూడా అట్లే ఉన్నాం. సార్ చెప్పండి సార్, అసలు ఎలా ఇచ్చారు మీ పొలిటికల్ ఎంట్రీ? ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చారు? నేను 10th క్లాస్ నుంచే రాజకీయంలో ఉన్నామ్మా. నేను గౌడ్ జూనియర్ కాలేజీలో హై స్కూల్ ఉంటది, కాలేజ్ వేరు హై స్కూల్ ఉంటది. హై స్కూల్లో సుధాకర్ గాంధీ అనేవాడు ఉండేవాడు, నక్సలైట్. ఆయనే నేను అక్కడ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఊరికి వచ్చి జన్ను చిన్నాలు అన్న చిన్నాలు అనే పాట పాడు. అప్పటి నుంచి ఫస్ట్ రాడికల్ విద్యార్థి సంఘంలో జాయిన్ అయినా. అప్పటి నుండి ఇంకా రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయంలో రాడికల్ విద్యార్థిగా పనిచేసి సిపిఐఎంఎల్ పీపుల్స్ పార్టీ పనిచేసి 1986లో డిసెంబర్ నేను రావడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. అసలు మీకు ఈ రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది సార్? అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ మీకు ఎవరైనా ఉన్నారా? అట్లేం లేదు. రాజకీయం పరిస్థితుల ప్రభావం, అక్కడున్న సమస్యల మీద పరిస్థితుల ప్రభావంతోనే పార్టీలకు రావడం జరిగింది. మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ, మా గ్రామం మొత్తం కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే కొంత మాకు ఇష్టం. ఫస్ట్ రాడికల్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఇంకో పార్టీలకు పోలేదు మేము, ఇంకో పార్టీలకు పోలేము కూడా. ఒకటి గమనించాల్సింది, మిగతా పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి డిఫరెంట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులరిజం. అదే బీజేపీ పార్టీ ఉన్నది, అది మతతత్వం, హిందుత్వవాదం అంటారు, RSS విధానాలు అంటారు. ఇంకా మిగతా తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి, మేము వచ్చినప్పుడు TRS పార్టీలు ఉన్నాయి. ఇవి కుటుంబ పార్టీలు. ఒక కాంగ్రెస్ పార్టీనే, అందులో కమ్యూనిస్టు పార్టీలు మంచి. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులరిజం, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు అనుగుణంగా సిద్ధాంతపరంగా ఒక చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో అందరికి మాట్లాడే హక్కు, స్వాతంత్రం, సమస్యలను ఉన్నట్టుగా పరిపాలకులకు, ప్రజలకు చెప్పే వాక్ స్వాతంత్రం ఉన్నది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం. ఇంకొకటి, మిగతా పార్టీలు త్యాగాల పునాదితో రాలే, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే త్యాగాల పునాదితో వచ్చింది. మీరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూడండి, స్వాతంత్రోద్యమంలో అమరవీడైన చరిత్ర కనపడుతుంది మీకు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ భారతదేశాన్ని ఏలే పరిపాలనల ప్రాంతం అప్పుడు ఈ దేశం కోసం నెహ్రూ చనిపోతాడు, గాంధీ చనిపోతాడు, ఇందిరాగాంధీ చనిపోతుంది దేశం కోసం. అదే విధంగా రాజీవ్ గాంధీ నవ యువకుడు, ఆయన చనిపోతాడు. అంటే ఈ పార్టీ కోసం, ఈ దేశం కోసం త్యాగం చేసిన త్యాగమూర్తులు ఉన్నారు. ఏ పార్టీలో మీకు ఆ చరిత్ర కనపడదు. అందుకోసమే త్యాగాల పునాదితోని వచ్చింది, సిద్ధాంతాలతోని వచ్చింది ఒక సెక్యులరిజం అనే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు నడుస్తుంది, కార్యకర్తలకు ఒక చరిత్ర ఉంటుంది. కానీ మిగతా పార్టీలో నాయకులకే చరిత్ర ఉంటుంది. అంటే ఏ పార్టీని అంటున్నారు మీరు? ఏ పార్టీ అనేది చూడండి, నీకు తెలిసిన పార్టీ, నీ వయసుకు తగిన తెలిసిన పార్టీ TRS పార్టీ ఉన్నది. TRS పార్టీ ఎవరికి నడుస్తుందమ్మా? ఒక KCR నడుస్తుంది, ఒక హరీష్ రావు నడుస్తుంది, ఒక KTR నడుస్తుంది, ఒక కవితమ్మది నడుస్తుంది. ఎక్కువ మాట్లాడితే శ్రీనివాస్ రెడ్డి, తర్వాత హరీష్ ఇంకొంగల బంధువు ఉన్నాడు కదా, అన్ని రావులే నడుస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఒక వార్డు మెంబర్ ఉండి, ఒక సర్పంచ్ ఉండి, ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగే దాకా ఉంటది. మీకు వర్ధన్నపేట నియోజకవర్గం ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో పెట్రోల్ పంపులో పనిచేసేవాడు శ్రీధర్ ఎమ్మెల్యే. పెట్రోల్ పంపులో పనిచేసి సర్పంచ్ అయ్యి పెట్రోల్ పంపులో పనిచేసేటోనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. వేరే పార్టీల వరకు చూపించమని చెప్పండి, ఛాలెంజ్ చేస్తా. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి దృఢమైన బలమైన కార్యకర్తలు ఉంటారు. వేరే పార్టీకి అలాంటి పునాది దొరకదు. TRS పార్టీ ఉంది. TRS పార్టీ సెంటిమెంట్ తో వచ్చింది. మీరు చూడు, తెలంగాణ సెంటిమెంట్ 60-70 సంవత్సరాల పోరాటం, ఆరాటం. 70 సంవత్సరాల ముందు 357 మంది అమరుల త్యాగం, ఆ త్యాగాల ఫలితం అన్ని వర్గాలలో, అన్ని సామాజిక వర్గాలలో, అన్ని పార్టీలలో తెలంగాణ రావాలి అని కోరుకున్నారు. ఆ కోరుకున్నది పోయి పిచ్చోని చేతిలో రాయి లెక్క KCR చేతిలో పడ్డది. ఆ KCR చేతిలో పడడం తెలంగాణ ప్రజలం నష్టపోయినాం. తెలంగాణ ఆకాంక్ష నెరవేరలే, తెలంగాణ ఆశయం నెరవేరలే. ఎందుకంటే 1400 మంది అమరులు త్యాగం చేసింది. త్యాగాల పునాదితో తెలంగాణ మెలిసింది. అప్పుడు 376 మంది అమరుల త్యాగం, ఇప్పుడు 1400 అమరుల త్యాగంతో వాళ్ళ ఆశయం మన నిధులు, మన నియామకాలు, మన సంపద మనకు దక్కాలని పోరాటం చేస్తే మనకున్నా లేకున్నా కానీ పెరిగేటి ఆ పిల్లలకు
దోపిడీ పీడన దుఃఖం లేని నవ సమాజం రావాలని కోరుకున్నారు. దానికోసమే త్యాగం చేశారు. కానీ ఎక్కడొచ్చింది? మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ రీడిజైన్ల పేరు మీద, ఇలా ధరణి పేరు మీద ఇలా దోపిడీ చేసుకొని కుటుంబం బాగుపడ్డది, వాళ్ళ కులం బాగుపడ్డది తప్ప సామాన్య ప్రజలకు, త్యాగాలు చేసిన అమరవీరులకు ఎవరికి కూడా న్యాయం జరగలేదని చెప్పి స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా. అందుకోసమే త్యాగాల పునాదితో వచ్చిన పార్టీ, అనుభవం ఉన్న పార్టీ, దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించే పార్టీ, ప్రజల సంక్షేమం కోరుకునే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు, రాదు కూడా. సార్, ఒకప్పుడు మీరున్న సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే పాజిటివ్ గానే ఉంది, కానీ ఇప్పుడు చూసుకుంటే సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే గొడవలు పెట్టుకుంటున్నారు. దీనికి ఒక చరిత్ర, 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. చరిత్రలో చాలా మంది, ఒక కుటుంబంలో అన్నదమ్ములకే గొడవ ఉంటుంది, అక్కచెల్లెలకే గొడవ ఉంటుంది. ఒక పార్టీలో గొడవ ఉండకుండా, విభేదాలు ఉండకుండా, పోటీ మనస్తత్వం ఉండకుండా జరగదమ్మది. అది జరగదు. మానవ జీవితమే పోటీ మనస్తత్వం. పోటీ ఉండడము, అంతర్గత వైరుధ్యం ఉండడము, ఉండకపోవడము అది ఏ పార్టీలో కూడా జరగదు. దాన్ని తగాద అనరు, దాన్ని మానవ లక్షణం అంటారు. మానవ లక్షణమే ఈర్ష్య గుణంతో కూడుకుంది. కాబట్టి పోటీ మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే అలా ఎమ్మెల్యేలు కావాలని, మంత్రులు కావాలని, ముఖ్యమంత్రులు కావాలని కొట్లాడిన వాళ్ళు, 30-40 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉంటారు, త్యాగాలతో పనిచేసిన వాళ్ళు ఉంటారు, భూములు అమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఉంటారు, జాగాలు అమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఉంటారు. రిజర్వేషన్ల కోసమో, తాత్కాలికంగా అవసరాల కోసమో కొత్త వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు వాళ్ళకు త్యాగం మర్చిపోకుండా ఉండరు కదా. ఆ త్యాగంతో గొడవలు అవుతాయి. అది గొడవలు అనబడదు, అది ఇంటి కొట్లాడ అనబడుతుంది. దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. ఓకే, గొడవలు కాదు. మళ్ళీ మీరు అందరూ ఒకటైపోతారు. ఒకటే అమ్మా, మా పార్టీ కుటుంబ పంచాయతీ. రేపు వాడు వస్తే నేను పోయాలి, నా కుటుంబంలో పంచాయతీ అయింది, నా తమ్మునికి నా అన్నకి పంచాయతీ అయింది. వాడు వస్తే నేను మోయాలి, నేను వస్తే వాడు మోయాలి. మరి ఎవరు మళ్ళీ మా కుటుంబమే కదా. అంతే, మా పార్టీలో కూడా అంతే. ఇవి తగాదాలు కాదు. ఓకే సార్. సార్, మీరు DCCB చైర్మన్ గా మీరు పనిచేశారు, ఇప్పుడు ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ గా మీరు పనిచేస్తున్నారు. సార్, ఈ రెండిట్లో మీకు ఏది మీకు సంతృప్తిగా ఉంది? ఇప్పుడు నాకు DCC బ్యాంక్ చైర్మన్ గా చాలా సంతృప్తిగా, సాటిస్ఫాక్షన్ గా కష్టపడి పనిచేసినందుకు నాకు పేరు వచ్చింది రైతుల దగ్గర. ఎందుకంటే ఈ దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతుకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అది అందరికీ రాదు, నాకు వచ్చింది. వచ్చిన అదృష్టాన్ని కూడా నేను కాపాడుకున్నా. 226 కోట్ల టర్న్ ఓవర్, 337 సంవత్సరాల NP అకౌంట్ను ఇలా లాభాల బాటలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులకు ఇలా లోన్లు ఇవ్వడం, రైతుకు రుణమాఫీ ఇవ్వడం, రైతుకు మాఫీ కావడం, రైతులకు ఎడ్యుకేషన్ తో పాటు డెవలప్మెంట్ లోన్లు ఇవ్వడం, హౌస్ లోన్స్ ఇవ్వడం, ఇలాంటి రైతుకు పర్టికులర్ గా SOD ఇవ్వడం, ఇలాంటి అన్ని కొత్త నేను వచ్చిన తర్వాత కొత్త పథకాలు తీసుకొచ్చి ఇలా 460 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసిన ఘనత నాకే దక్కింది. దాంతో పాటు 300 మంది ఎంప్లాయీస్ ని కూడా రిక్రూట్మెంట్ చేసిన ఘనత నాకే దక్కింది. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి? అంతమందికి అవకాశం ఇచ్చిన నాకు వాళ్ళ దగ్గర ఎంత మనసు ఉంటుంది. ఇలా రైతులకు కూడా దాదాపు 80,000 మంది రైతులకు నేను రుణాలు ఇచ్చిన. ఇలా వాళ్ళు కూడా పిలిచి అడుగులోకి లోన్ ఇచ్చిన. అందులో సాటిస్ఫాక్షన్ ఉంది. అందులో దేశానికి వెన్నెముక రాజుకు ఇక రైతుకు సహాయం చేయడం ఇక నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఏ పదవి చేస్తానో చేయనో తర్వాత ముచ్చగా. సరే, ఆయిల్ ఫెడ్ కూడా నాది రైతులకు సంబంధించింది. నా శాఖ గతంలో ఉన్న అనుభవాన్ని పార్టీ నేను అడగకుండా గుర్తింపు ఇచ్చి మళ్ళీ నాకు ఆయిల్ ఫెడ్ ఇవ్వడం జరిగింది. ఆయిల్ ఫెడ్ లో కూడా రైతులకి ఇప్పుడు రైతులకు పంట మార్పిడి కార్యక్రమం చేయాలి. రైతు నష్టపోతా ఉన్నాడు. ఒకే పంట ఎప్పుడు వరే పండించి దాని మీద అనవసరమైనటువంటి యూరియాలు, ఫర్టిలైజర్స్ చేసి రైతును చౌడు భూమిగా మార్చుకుంటా ఉన్నాడు. రైతును కొత్త పంట వైపు మార్పిడి చేయాలి. లేటెస్ట్ కమర్షియల్ క్రాప్ కు కన్వర్షన్ చేయాలి. పంట మార్పిడి కార్యక్రమం చేయడం వల్ల రైతు లబ్ధి పొందుతాడు. కాబట్టి నాకు అవకాశం వచ్చింది. నేను మాక్సిమం తెలంగాణలో నేను వచ్చిన తర్వాత 70,000 ఎకరాలకు ఇలా విస్తీర్ణం ఇలా ఆయిల్ ఫెడ్ తరఫున ఆయిల్ ఫామ్ వేయించడం జరిగింది. రానున్న రోజులలో 10 లక్షల ఎకరాలకు ఇలా ఆయిల్ ఫామ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఇంత మంచి అవకాశం అందరికి దొరకదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ హయాంలో
గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా నాకు అదృష్టం రావడం ఇలా సంతృప్తినిచ్చింది. సరే, అధికారంలో ఉన్నంత అసెంబ్లీలో కూర్చోవాలని కోరిక ఉండే, సరే నాకు అనివార్య కార్యక్రమం వల్ల కొన్ని అవసరాల నిమిత్తం నాకు పార్టీ టికెట్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు పార్టీ నాకు పనిచేసినందుకు గుర్తించి నాకు ఆయిల్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. పనిచేసిన వాళ్లకు, కష్టపడ్డ వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది. అదే విధంగా అవుతే ముందుకు పోతా ఉన్నా. దీంతో మీరు సంతృప్తి అంటారు? తప్పకుండా. సో మన అన్ని కోరికలు ఎవరికి మనిషి జీవితంలో నెరవేరవు. మన కోరికలు చాలా ఉంటాయి. ఉన్నంత మాత్రాన నిజ జీవితంలో అవి జరగవు. సరే, జరగనంత మాత్రాన మనం నిరాశ చెందొద్దు, నిస్పృహకు గురి కావద్దు. ముందుకు పోవాలి. పార్టీ అధిష్టానం ఏది చెప్తే అది వినాలి. ఆ అధిష్టానం ప్రకారం పదవి స్వీకరణ చేసుకోవాలి. అప్పుడు మనకు ఇచ్చిన పదవిలో సంతృప్తిగా పనిచేసి న్యాయం జరిగే విధంగా ముందుకు పోయినప్పుడు అప్పుడు మనకు పేరు వస్తుంది. ప్రతి దాంట్లో మన గొప్పతనం చూపించాలి, మన మొనార్కులు చూపించాలి. మన గొప్పతనం చూపించినప్పుడే అప్పుడు మన పని విధానం ప్రజలకు తెలుస్తుంది, అప్పుడు పార్టీ గుర్తిస్తుంది. సార్, మీరు రైతుల కోసం మీరు డిసిసిబి చైర్మన్ గా చేసినప్పుడు ఎన్నో పనులు రైతుల కోసం చేశారు సార్. మరి ఇప్పుడు రైతులు యూరియా కొరతకు ఇబ్బందులు పడుతున్నారు చాలా. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటమ్మా, మీకు గుర్తుకొట్టుకోవాల్సి వచ్చింది. యూరియా విషయానికి వస్తే నేను కూడా రైతును. ఒక 120 ఎకరాల భూమి నేను వ్యవసాయం చేస్తున్నా. నేను 30 ఎకరాలు వరి పెడతా. వరి యూరియా ఎక్కువ వాడడం వల్ల అది చౌడు భూమిగా మారుతుంది. నెంబర్ 1, ఎక్కువ యూరియా ఫర్టిలైజర్ వాడద్దు, నేచురల్ తోనే ఎక్కువ భూమిని సారవంతం చేయాలి అని మీ ద్వారా రైతులకు విన్నపం తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు యూరియా అనేది గతంలో గల్ఫ్ లో యుద్ధం రావడము, అక్కడ ప్రాబ్లం రావడం వల్ల బీజేపీ ప్రభుత్వము అధికారంలో ఉండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ప్రజలలో చెడ్డు పేరు తీయడం కోసం సప్లై సరిగా చేయకుండా కేంద్రం ఇక్కడ పంపకుండా జాప్యం చేయడంలో పొరపాటు చేసింది. ఆ పొరపాటును కూడా దానికి మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పదే ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాని వైఫల్యం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తప్ప రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీది కాదు. ఇది ఇక్కడ ఉన్న అధికారంలో లేదు కాబట్టి ఈ పార్టీని బదనాం చేయడం కోసం కొన్ని జిమిక్కులు చేసిన మాట వాస్తవం. కానీ ప్రజలలో ఉన్న వ్యతిరేకత అది బీజేపీ మీదే వస్తుందని భయపడి మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది పంపిణీ కార్యక్రమం చేయబడింది. ఇప్పుడు చాలా సక్రమంగా ఉంది. దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు కొన్ని రీల్స్ తయారు చేసిండ్రు. రీల్ తయారు చేసి లైన్లలో నిలబెట్టినట్టు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ కార్యకర్తలతో తిట్టియడము, జిమిక్కులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ యూట్యూబ్ ఛానల్స్, తర్వాత ఈ చిన్న ఛానల్స్ అన్ని కొనుగోలు చేసింది కదా అధికారంలో ఉన్నప్పుడు. అవన్నీ కొనుగోలు చేసి ఇది తప్పు మీడియా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అది వాళ్ళ తప్పిదం తప్ప, వాళ్ళ మోసపూరితం తప్ప కాంగ్రెస్ పార్టీ వైఫల్యం లేదు, అందులో తుమ్మల నాగేశ్వరరావు వైఫల్యం లేదు. అనే ఈ యూరియా కోసం 10 సార్లు ఢిల్లీ తిరిగిన సంగతి ప్రజలు గుర్తుంచుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు అంటే వ్యవసాయం అంటేనే తుమ్మల నాగేశ్వరరావు అన్న సంగతి. ఆయన వ్యవసాయ పక్షపాతి, రైతు పక్షపాతి, ఆయన బేసికల్ గా ఒక రైతు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా కూడా ఒక రైతు బిడ్డగా ఆయన కష్టపడ్డాడు, యూరియా తీసుకొచ్చాడు. ఇలా పంపిణీ కార్యక్రమం చేయండి. యూరియా పంపిణీ కొరత లేదని స్పష్టంగా చేస్తున్నా. వచ్చే అలజడి అంతా, చెప్పుల లైన్లంతా యూట్యూబ్ ఛానల్లో రీల్ కార్యక్రమం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కుట్ర తప్ప వేరే కారణం లేదు. కొంత ఒక నెల మాత్రం ఉండే కొంచెము ఇబ్బంది జరిగింది. కొంచెం వస్తలేదు అంటే కూడా కొంత ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా దాచుకున్నారు. ఏదన్నా లేదంటే ఎక్కువ తింటాం, ఉన్నదంటే తక్కువ తింటాం. అది మానవ సహజం కదా. కాబట్టి కొరత ఎక్కడా లేదు. దాన్ని సరిదిద్దిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. గతంలో చరిత్ర చూడమ్మా ఒకసారి. గతంలో రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. రైతులకు అతివృష్టితోని అనావృష్టితోని పంట పరిహారం ఇచ్చిన చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. దాంతో పాటు రైతులకు డ్రిప్స్ మీద, పరికరాల మీద సబ్సిడీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ కి దక్కుతుంది. మీరు చరిత్రలో చూడండి. ఈ రోజు వరకు కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 18 నెలల కాలంలో రైతులకు బోనస్ ఇచ్చాం 500 రూపాయలు. 500 రూపాయలు అంటే ఒక ఎకరానికి 12,500 రూపాయలు లాభం చేసినట్టు. ఒక ఎకరానికి 500 బోనస్ అంటే. అదే విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. అదే విధంగా
టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది, రుణమాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం, పావులా చేస్తామని ఒక వడ్డీ మాత్రమే మాఫీ చేసింది. అసలు అదే విధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ మరి మహిళలకు 2500 రావట్లేదు కదా సార్ ఎవరికి? అమ్మా, ప్రభుత్వం వచ్చి మేము హామీ ఇచ్చాం, ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభము, రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇలా రీడిజైన్ల పేరు మీద, కాలువ సర్వే మీద లక్షల కోట్లు కాజేసి ప్రతి కార్పొరేషన్ లో లక్షల కోట్ల రూపాయలు ఇలా దోచుకున్నారు టిఆర్ఎస్ పార్టీ. లక్షల కోట్లు ఇవాళ అదంతా ఫుల్ఫిల్ చేసి వాళ్ళు చేసిన అప్పులు కట్టుకుంటూ ఇలా రాష్ట్రాన్ని నడిపించే దిశలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. 10 సంవత్సరాల అధికార కాలంలో ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎస్, మేము రైతులకు 2500 రూపాయలు మహిళలకు ఇస్తానన్న మాట నిజం, వికలాంగులకు మేము ఇస్తానన్న మాట నిజం, 100% ఇస్తాం కూడా. కానీ ఎదుటోని చెప్పి అడిగే ముందు మనం ఏం చేసిన సంగతి మర్చిపోవద్దు. మీరు మీ ప్రభుత్వం తెలంగాణ వస్తే ఇవాళ దళితులను ముఖ్యమంత్రిని చేస్తానన్నావు, నేను చేసిందా అని అడుగుతా ఉన్నా. నువ్వు రైతులకు దళితులకు నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ఇచ్చినవా అడుగుతున్నా. ఇలా దళిత బంధు ఇలా 10 లక్షల రూపాయలు ఇస్తానన్నావు, ఇచ్చినవా అని అడుగుతా ఉన్నా. ఇలా కేజీటీ పీజీ అన్నావు, ఇచ్చినవా అన్నా. అల్లుడొత్తే బిడ్డొత్తే ఎక్కడ వండాలని ఎటకారాలు అడిగినావు. నువ్వు కోన్ని కొత్తావా, గొర్రెం కొత్తావా, కళ్ళు కొత్తావా అని అడిగినావు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయిందని నేను అడుగుతా ఉన్నా. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా. ఇవాళ అదొక్కటే కాదు తల్లి, అదొక్కటే కాదు. పిల్లలు చదువుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. 10 సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నువ్వు నీతులు చెప్పేటువంటి అయినవా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మేము చెప్తలేం మీరు దోసుకున్నది దాచుకున్నది అని మేము చెప్తలేం. నీ ఇంట్లో పుట్టిన బిడ్డ నీ కవితమ్మ నువ్వు ఏ విధంగా పంచుకున్నారో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. మేము చెప్పడం లేదు, నీ బిడ్డే సాక్ష్యం కదా. హరీష్ రావు ఏ విధంగా దోసుకున్నాడు, కేటీఆర్ ఏ విధంగా దోసుకున్నాడు, శ్రీనివాసరెడ్డి ఎట్లా దోసుకున్నాడు, ఇంకో రావు ఉన్నాడు కదా, ఆ రావు ఎట్లా దోసుకున్నాడు అది చెప్పింది ఎవరు? మేము కాదు, ప్రజలు కాదు చెప్పింది. ప్రజలకు చెప్పింది కవితమ్మ చెప్పింది. ఎవరి కూతురు? కేసీఆర్ కూతురు. అలాంటిది వాళ్ళే చెప్పుకుంటున్నారు లక్షల కోట్లు తిన్నామని. ఎవరి సొమ్ము? తెలంగాణ ఎవరి సొమ్ము? ఎవరితో వచ్చింది? ఇలా తెలంగాణ అమరవీరుల రక్తపు కూడుతున్న చరిత్ర ఇవాళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీదని స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. సార్ మీరు కోవిడ్ టైంలో జైలుకి వెళ్ళారు కదా సార్, అసలు ఎందుకు వెళ్ళారు సార్ జైలుకి? అసలైన కారణం ఏంటి? అమ్మా, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక డిసిసి బ్యాంక్ చైర్మన్. నా మీద పార్టీలు మారమని, టిఆర్ఎస్ పార్టీలో చేరమని ఎన్నో రకరకాల కేసులు పెట్టారు. అందులో భాగమే ఈ భాగం. అప్పుడే నన్ను అక్రమంగా అనవసరంగా కేసులు పెట్టి జైలుకు పంపారు. నాకు బెయిల్ వచ్చినా కూడా, నాకు అప్పటికే అన్డిస్ప్యూటెడ్ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినా కూడా ఒక్క రోజుల్లో జైలుకు పంపాలన్న లక్ష్యంతో నన్ను జైలుకు పంపించడం జరిగింది. నాకు కోవిడ్ బయటనే వచ్చింది, కానీ బయటనైనా డాక్టర్లను మేనేజ్ చేసి కోవిడ్ రాలేదని పంపించింది. ఒక రోజులో కోవిడ్ వస్తుందా రాలేదు. నాకు బయటనే కోవిడ్ వచ్చింది, డాక్టర్ ను మేనేజ్ చేసి కోవిడ్ వచ్చినా కూడా నన్ను జైలుకు పంపించడం జరిగిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. అంటే ఎవరు సార్ మిమ్మల్ని జైలుకు పంపి? దీని వెనుక ఎవరున్నారంటారు? టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, దయాకర్ రావు. ఇంకెవరమ్మా? అంటే మిమ్మల్ని ఫోర్స్ చేశారా సార్ చేరమని? అవును, చాలా మంది హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అందరూ కూడా పార్టీలకు చేరమని. సరే కదమ్మా, కేసులు కూడా పెట్టారు. 156 కేసులు పెట్టారు. అంటే అక్రమంగా పెట్టారు. 156 కేసులు ఇది ఎప్పుడు చేసిందని చెప్పి పెడతారు. పెట్టడం ఒకటే రోజు 6 కేసులు పెడితే ఒకటే రోజు 6 నేరాలు చేసిందని చెప్పమ్మా. ఒకటే రోజు 6 కేసులు పెట్టారు. మరి ఒకటే రోజు 6 కేసులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక వాళ్ళది ఉన్నప్పుడు మొత్తం వాళ్ళకి నడిచింది అంటారు. పోలీస్ స్టేషన్లలో గానీ ఎక్కడ కానివ్వండి, పోలీసులే వాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీ నేను చెప్పినా చేయరు. ప్రజాస్వామ్యంగా ఉంటుంది, అంటే వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది. అధికారులకు స్వేచ్ఛ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ టిఆర్ఎస్ పార్టీ ఉద్యోగస్తులను బానిసలుగా వాడుకున్నారు. ఉద్యోగస్తులను చెడగొట్టింది, ఆశలు పెట్టి చెడగొట్టింది. ఇలా ఒక్కొక్కరు జైలుకు పోతా ఉన్నారు. చూస్తా ఉన్నారు. 2018 లో మీరు పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేశారు సార్. ఇప్పుడు ఒకవేళ కనుక మీరు
పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేస్తే మీరు గెలిచేవారా సార్? ఒక యశస్విని రెడ్డి ప్లేస్ లో మీరుంటే ఎవరైనా గెలిచేవాళ్ళం. యశస్విని రెడ్డి అన్న పార్టీ అమ్మ, యశస్విని రెడ్డి అన్న పార్టీ ఆమె వలస వచ్చింది, ఫ్లైట్ లో వచ్చింది, పారాషూట్ ద్వారా వచ్చిన ఆమె పార్టీ బలంతో గెలిచారు. ఆ పార్టీని కాపాడిన చరిత్ర నాకుంది కదప్ప. దయాగరతో కొట్లాడి పంచాయతీ పెట్టుకొని పోరాటం చేసి పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన చరిత్ర నాది, కాంగ్రెస్ పార్టీది. వాళ్ళేం పార్టీ కాదు కదా, వచ్చి చేయంగానే వాళ్ళని చూసి తిట్లా అవుతాయి అని సినిమా అమ్మ. కష్టాల ఫలితమే కాంగ్రెస్ పార్టీ, కష్టాల ఫలితమే రాహుల్ గాంధీ గారి కష్టాల ఫలితమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎవరు గెలిచినా, రేపు నేను గెలిచినా, ఎవరమైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టార్జితమే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలా రాహుల్ గాంధీ పాదయాత్రనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది గమనించాల్సింది ఎవరైనా. నేను యశస్విని రెడ్డిని చూసి అయితే ఓట్లు వేయలేదు, పార్టీని చూసేసారు. ఎవరైనా వ్యక్తులను చూసి పార్టీ ఓటేయరమ్మా. ఎక్కడనో ఒక కాడ తప్ప వ్యక్తులను చూసి ఓటేయరు, పార్టీని చూసి ఓటేస్తారు. వ్యక్తి ప్రధానం కాదు పార్టీలలో. రేపు నేనైనంతే, ఎవరైనా రేపు నేను గెలిచినా ఓడినా అంతే. పార్టీ ప్రధానం, పార్టీ కార్యకర్తలే పునాది. వాళ్ళ కష్టాజితమే నేను ఎమ్మెల్యే సీట్ల మీద కూర్చుంటాం. మరి వరంగల్ పశ్చిమలో నాయని రాజేందర్ రెడ్డి గారిని చూసి వేయలేదంటారా ఓటు? నేను అదే చెప్తాను. నాయన్ రాజేందర్ రెడ్డి గాని రేపు పొద్దున ఎవరైనా కానమ్మా, నాయన్ రాజేందర్ రెడ్డినే కాదు, నాయన్ రాజేందర్ రెడ్డి, జయశేషన్ రెడ్డి, నాగరాజు, ఇంకా ఎవరైనా కానివ్వండి. నిన్న అందరూ తెలుసు నాగరాజు గారు గతంలో పార్టీలో ఉన్నాడా? లేదు కదా. ఎవరు చూసి ఓటేశారు? నాగరాజు చూసేశారా? కాంగ్రెస్ పార్టీ. అంతకుముందుకు రమేష్ కి 80,000 మెజార్టీ వచ్చింది. 80,000 మెజార్టీ పోయిందంటే ఎవరు చూసిపోయింది? నాగరాజు చూసా? నాగరాజుకి ఏమైనా కార్యకర్తలు ఉన్నారా? ఆయన వ్యక్తిగత కార్యకర్తలు ఉన్నారా? లేదు కదా. నాయన్ రాజేంద్ర రెడ్డికి వ్యక్తిగత కార్యకర్తలు ఉన్నారా? లేదు కదా. ఆయన ఒక పార్టీ, ఒక సంస్థను చూసే ఓటేస్తారు, వ్యక్తులను చూసి ఓటేయారు. సార్, మీకు నాయని రాజేందర్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్షిప్ ఎట్లుంటది సార్? బాగుంటది. నాకు 30 ఏళ్ల ఫ్రెండ్ వాడు. పార్టీలో నేను టికెట్ అడిగినా వాడు టికెట్ అడిగిండు. పోటీ పడ్డంత మాత్రాన నాకు శత్రువు కాదు కదా. పోటీ పడడం తప్పు కాదు కదా. దానికి శత్రుత్వం ఉంటుంది. మా పార్టీలో ఒక పార్టీలో టికెట్ 10 మంది అడుగుతారు, అంటే 10 మంది శత్రువులు అవుతారా? కాదు. అంటే ఇప్పుడు కూడా మీరు మాట్లాడుకుంటూనే ఉంటారా సార్? మాట్లాడుకో. నా ఫ్రెండ్ 30 ఏళ్ల ఫ్రెండ్ అమ్మవాడు. అట్లేం లేదు సార్. వరంగల్ లో ఒక కాంగ్రెస్ పార్టీ తూర్పు ఒకవైపు అయిపోయింది, పశ్చిమ నియోజకవర్గం ఒకవైపు అయిపోయింది సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీ పత్రికలు ప్రతిపక్షం పుట్టిస్తున్న ఒక డ్రామా. మేము ఒకే పార్టీలో ఉన్నాం, భేదాభిప్రాయాలు ఉంటాయి. దాన్ని మీరు వక్రీకరించద్దు. ఒక బిడ్డకు ఒక తల్లికి భేదాభిప్రాయం ఉంటుంది, ఒక భార్యకు ఒక భర్తకు భేదాభిప్రాయం ఉంటుంది. భేదాభిప్రాయాలన్నీ పంచాయతీ సృష్టిస్తారా అమ్మ? అది తప్ప అమ్మ. ఎదిగే క్రమం లోపల సీనియర్లు, జూనియర్లు, అనుభవజ్ఞులు, అనుభవం లేని వాళ్ళు ఉంటారు. దాంట్లో తారతమ్యాలు ఉంటాయి. ఆ తారతమ్యాలని పార్టీ నడుపుతుంది. పార్టీ సిద్ధాంతం ప్రకారం, పార్టీ రూల్స్ ప్రకారం ఎవరైనా పోవాల్సిందే. పార్టీ ప్రకారమే పోతుంది. తూర్పోటు లేదు, పడమోడు లేదు, అంతా కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్. సార్, మీకు కొండ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్షిప్ ఎట్లుంటది సార్? మీకు కొండ నాకు 30 ఏళ్ల ఫ్రెండ్ అమ్మా. నాకు 30 సంవత్సరాల ఫ్రెండ్. నా వెల్విషన్ ఆయన. ఎట్లా ఉంటది సార్? సపోర్ట్ ఎట్లా ఉంటది సార్? 100% నాకు సపోర్ట్ చేస్తాను. నేనా? నాకు పెద్దోడు కదా, నాకు సీనియర్, నాకు పెద్దోడు, నాకు అన్న కదా. అన్నకు తమ్మునికి ఆశీస్సులు ఉన్నాయా? తమ్ముడికి ఉండే అంటే ఏం ప్రాబ్లం. 30 years నుంచి మీరు కలిసి వర్క్ చేసిన వాళ్ళ సార్? ఫ్రెండ్స్. సార్, జంగా రాఘవరెడ్డి గారు అంటేనే ఒక రౌడీ షీటర్, సెటిల్మెంట్ చేస్తారు అంటూ బయట టాక్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, తిరుగుబాటు. రౌడీజం అంటే ఏంది? తిరుగుబాటు, అంతేనా కదా. తిరుగుబాటు అంటే దేని మీద తిరుగుబాటు చేస్తారు? తప్పు చేసిన సమస్యల మీద తిరుగుబాటు చేస్తారు, అంతేనా కదా. ఎస్, 100% నేను తిరుగుబాటు చేస్తా, నేను ఎదిరిస్తా, కొట్లాడతా, సాధించుకోవడం కోసం నిలబడతా. అదే నా తిరుగుబాటు, అదే నా లక్ష్యం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సెటిల్మెంట్ అంటే నా దగ్గర భార్య భర్తలు వస్తారు, పంచాయతీ వస్తుంది. నా దగ్గర భూముల పంచాయతీ వస్తుంది. నా దగ్గర కుటుంబం పంచాయతీ వస్తుంది. నేను గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్న జీవిని. అలాంటప్పుడు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగకుండా, వాళ్ళని ఇబ్బంది పడకుండా, వాళ్ళకి క్షేమాభిలాషం కాబట్టి ఆ పరిష్కార మార్గం నేను చేసి వాళ్ళిద్దరిని కలిపి పంపే మనస్తత్వం. దీని గ్రామ పంచాయతీ వ్యవస్థ అంటారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ బతకాలి, గ్రామ పంచాయతీ జరగాలి. జరిగినప్పుడే గ్రామాలలో న్యాయాలు జరుగుతాయి. ఆ పంచాయతీ వ్యవస్థను ఇంప్లిమెంటేషన్ దిశలో నేను ప్రయాణం చేస్తున్నా. దాంట్లో బెదిరింపులు ఉంటాయి, దాంట్లో బదలాలు ఉంటాయి, దాంట్లో ఎడ్యుకేటెడ్ గా మార్చాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాల విద్యలు చేసినప్పుడే ఆ పంచాయతీ వ్యవస్థ నడుస్తుంది. ఆ కార్యక్రమం నేను ఎప్పుడు చేస్తున్నా, ఇప్పుడు చేస్తున్నా. నేను 10th క్లాస్ నుంచి పంచాయతీ చెప్తున్నా. ఇప్పుడు కొత్తగా చెప్పడం లేదమ్మా. దాన్ని మీరు సెటిల్మెంట్ అని పేరు పెట్టడం మీ పొరపాటు. దాన్ని నాకు పరమోళ్ళు వక్రీకరించడం పొరపాటు. నాకు రౌడీ షీటర్ పెట్టారు. ఎవరు పెట్టారో తెలుసా అమ్మ? నేనేదో దుమ్మి చేస్తానో, కబ్జాలు చేస్తానో, లేకపోతే
అనవసరమైన కుల పంచాయతీ చేస్తానో, కులాల మధ్య మతాల మధ్య పంచాయతీ చేస్తానో నాకు వచ్చింది కాదు. నేను పార్టీ మారలేదనే బెదిరింపు కార్యక్రమంలో భాగమే ఈ భాగం. అంతే తప్ప నేను బెదిరించుకోవాలనుకుంటే నేను చాలా చేయగలను. నాకున్న ధైర్యం ఇంకెవరికి లేదు. కానీ ప్రజాస్వామ్యంగా ఒక పోరాటంలోకి వెళ్ళి, ఒక ఉద్యమంలోకి వెళ్ళి వచ్చాను. ఆ ఉద్యమ బాటలు నడుస్తా ఉన్నాం. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని వచ్చినాం, ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకొని వచ్చినాం, ఒక సామాజిక వర్గ దృక్పథం ఉన్నోళ్ళం కాబట్టి ఆ పంతాలనే పోతాం. ఆ పందాల పోవడమే మా మార్గం. మాకున్న నీతి, మాకున్న నిజాయితీ, మాకున్నంత పట్టుదల ఇంకా ఎవరికి ఉండదని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఉద్యమ పార్టీకి వెళ్ళి వచ్చాం కదా, అందరి లెక్క కాదు, ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నోళ్ళం కదా, కాబట్టి ఆ విధంగానే ఉంటాం. సార్ మిమ్మల్ని ఫ్యూచర్ లో ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో చూడొచ్చా సార్? నా ఆశయం కూడా అదే, అసెంబ్లీలో కూర్చోవాలని కోరుకుంటున్నా. ఆశయం మరి మా పార్టీ నాకు అవకాశం, నా అవసరం, నా అదృష్టం దాని మీదే ఆధారపడి ఉంటుంది తప్ప ప్రజల మీద, ముఖ్యంగా ప్రజలు. ఎందుకంటే ఓటేసే వాళ్ళు వాళ్ళే కదా. ఇవన్నీ అవకాశం వచ్చినా కూడా నాకు కూడా ఒకసారి పాలకుర్తిలో నిలబడే అవకాశం వచ్చింది. నన్ను ప్రజలు నన్ను ఆదరించలే. 70,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి, మిగతాయి రాలే. నాకు అవకాశం ఇయ్యలే. ఇస్తారో ఇయ్యరు తెలియదు, వాళ్ళ చేతిలో ఉంది కదా, మన చేతిలో లేదు కదా. సార్ వరంగల్ ప్రజలకు మీకు ఎలాంటి అనుబంధం ఉంటుంది సార్? నేనైతే నిత్యం ప్రజలలో ఉంటా, ప్రజా సమస్యల మీద ఉంటా, ప్రజల అవసరాల కోసం, అవకాశం కోసం నిరంతరం పనిచేసేందుకు ఏ సమస్యలు వచ్చినా, ఏ వర్గం వచ్చినా, ఏ సామాజిక వర్గం వచ్చినా ముందుకు పోయేందుకు సిద్ధంగా ఉంది. అదే నా మొదటి నుంచి వస్తున్న ఆనవాయితీ. మొదటి నుంచి గ్రామ పంచాయతీ వ్యవస్థ పెరిగిన పరిస్థితి అది. కాబట్టి నిత్యం ప్రజల మధ్య ఉంటా. అధికారం ఉన్నా లేకున్నా, పదవులు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలలో ఉంటా. సార్ ఇప్పుడు చిన్న చిన్న వర్షాలకే రోడ్లు అన్ని కూడా మొత్తం నిండిపోతున్నాయి సార్, దీని పట్ల మీరేం చెప్తారు? అవునమ్మా, మంచి వర్షాలు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అదృష్టం. కాంగ్రెస్ పార్టీ రాగానే కూడా అమ్మ పచ్చని పంటలు, ఎన్నడూ లేని విధంగా ధాన్యం పెరిగింది, ప్యాడీ పెరిగింది, వర్షాలు ఎక్కువ వస్తున్నాయి, తాగునీరు సాగునీరు బాధ లేకుండా దేవుడు కూడా కరుణిస్తా ఉన్నాడు. ఎక్కువ వర్షపాతం వచ్చింది, అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉన్నాం. వర్షం వచ్చిందని భయపడేది లేదు. ఈ వర్షాన్ని తట్టుకొని ప్రభుత్వ పరిపాలన చేస్తూ చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, మీ అందరికి తెలుసు. గతంలో కూడా వర్షం పడినప్పుడు కూడా హన్మకొండలో ఏ పరిస్థితి ఉందని తెలుసు. అన్ని ఇళ్లకే నీళ్ళు వచ్చేది. ఇలా అర్థపం చిన్న వర్షం పడ్డమండి. కాంగ్రెస్ పార్టీ రాగానే మేము నాలలు పూర్తి చేశాం, ఇలా వంతెనలు పూర్తి చేశాం, దాదాపు పనులన్నీ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది. 3 సంవత్సరాల పరిపాలనలో ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. సార్ ఇప్పుడు మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి బతుకమ్మ సంబరాలు మరియు దసరా సంబరాలు ఇది మొదటిసారి సార్. ఈసారి అసలు ఎలా ఉండబోతుంది మహిళలకి? ఒకటి మాత్రం, ఈ వర్షంతో మాత్రం కొంత సంబరం, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నమాట నిజం. ఆడపడుచులు మంచి బతుకమ్మ ఇలా హాలిడేస్ వస్తాయి. ఊళ్ళోకి వెళ్ళి పోయిన అక్క చెల్లె, ఊళ్ళోకి వచ్చిన కోడలు అత్త, వీళ్ళందరూ ఊళ్ళోకి వచ్చి ఇలా అందరూ కలిసే సమయంలో వర్షం కొంత డిస్టర్బ్ చేస్తున్నమాట నిజమే. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంచి సేవలు అందించాం. ఇప్పుడు కూడా బతుకమ్మలలో గతంలో మీ అందరు తెలిసిన విషయంలో 100 రూపాయలకు 50 రూపాయలకు చీరలు ఇచ్చిండ్రు, మీకు తెలుసు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 800 చీర, మంచి చీర నేర్చిన తెలంగాణ ఇండియాలో మంచి నేర్పించిన చీర 2 చీరలు ఇలా మహిళలకు పంపించడం జరిగింది. ఇలా బస్సు సౌకర్యాలు కానీ, అన్ని సౌకర్యాలు కానీ, దసరా పండుగకు మంచి సౌకర్యాలు అందించే విధంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. బతుకమ్మ పండుగ అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే టిఆర్ఎస్ పరిపాలనలో మొగోళ్ళు కూడా బతుకమ్మలు ఆడేండు. చూడమ్మా, అది అతి ఉత్సాహం అంటారు. మీరు కవితమ్మ పోయి బతుకమ్మ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, అమెరికా కంట ఎక్కడికో పోయాను. బతుకమ్మే ఆవిడ చేయండి. అసలు బతుకమ్మ నేర్చుకున్నప్పుడు, ప్రజలు నేర్చుకున్నప్పుడు ఆమె పుట్టలే. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు అయ్యే పుట్టలే. ఉద్యమం మొదలైనప్పుడు వీళ్ళంతా మధ్యలో వచ్చి షో చేస్తా ఉన్నారు. తెలంగాణ సొమ్మును ఏ విధంగా దోసుకోవడం కోసం రకరకాల స్కీములు పెట్టిండ్రు. ఉదాహరణకు హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళు కాళేశ్వరం స్కీమ్ పెట్టుకుంటే ఈమె బతుకమ్మ స్కీమ్ పెట్టుకున్నది. బతుకమ్మల పేరు మీద దోసుకోవడం కోసం చేస్తున్న కుట్ర. దేశాలు తిరిగి రావడం, అందులో దోసుకోవడం, దాచుకోవడం అలా అన్ని చేస్తా ఉన్నారు తప్ప బతుకమ్మలు మంచిగా ఆడతల్లులు, ఆడబిడ్డలు
మంచిగా ఆడుకుంటా అంటే తల్లిదండ్రులము అన్నదమ్ములము నిలబడి కూర్చొని సంతోషంగా చూడాల్సిన పని. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత బతుకమ్మలను మొగోళ్ళు ఆడుతున్నారు. అతి ఉత్సాహం కాదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ప్రభుత్వంలో కానీ ఇలా గ్రామాలలో కానీ ఏ వ్యవస్థలో కూడా ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే అందంగా ఉంటుంది. బతుకమ్మ నా అక్క చెల్లె ఆడితేనే అందంగా ఉంటుంది, తమ్ముడు ఆడితే అందంగా ఉండదు అని చెప్పి బతుకమ్మ పండుగ అది ప్రజల పండుగ, పేదల పండుగ, గ్రామీణ పండుగ. గ్రామాలలో అందరూ వృత్తులలో బిజీగా ఉండి, వాళ్ళ ఉద్యోగరీత్యా బిజీగా ఉండి, వాళ్ళ వ్యవహార రీత్యా బిజీలో ఉండి, వాళ్ళ ఉద్యోగ ధర్మంలో వ్యాపార రంగంలో బిజీగా ఉండి ఈ 10 రోజులు ఇలా వాళ్ళ బంధువులతోని, వాళ్ళ అక్క చెల్లెలతోని, అలా అన్నాతమ్ములతోని ఈ దసరా ఇలా బతుకమ్మ 10 రోజులు 12 రోజులు మంచిగా అందరూ కలిసి ఇలా సంతోషంగా ఉంటారు. ఆ సంతోషమే ఈ పండుగ. అందరి కలిసిపడమే ఒక పెద్ద పండుగ. అందరూ కష్టాలు పడి సంవత్సరం 360 రోజులు కష్టపడతారు. ఈ పండుగ రోజు ఈ 10 రోజులు సంతోషంగా వాళ్ళు గడపడమే, కలిసి ఉండడమే అది పండుగ వాతావరణం. తెలంగాణలో ముఖ్యంగా దసరా బతుకమ్మ పండుగ ఇది. మీరు ఎప్పుడన్నా చూసిందో చూడలేదు, లంబాడీస్ ఉంటారు. లంబాడీస్ పాపం ఈ బాయిల కాడ ఇల్లు కట్టుకుంటారు, ఈ బాయిల కాడ ఇల్లు కట్టుకుంటారు. ఈ పాపం లంబాడీలు బాగా శ్రమజీవులు. వాళ్ళు బాయి కాన్నే పురుక్కు, తేలుకు, పాముకు, జంతువుకు భయపడకుండా వ్యవసాయం చేస్తారు. చేసి కష్టపడే మనస్తత్వం. వాళ్ళు ఎప్పుడు 15 రోజులకు 20 రోజులకు అంగడికి పోతారు. అక్కడ అక్క, బావ, చెల్లె అందరూ కలుస్తారు. ఆడ కలిసి గట్టిగా గౌరవించుకొని అంగట్లో గౌరవించుకొని ఏడుస్తూ ఉంటారు. అది ఆనంద బాష్పాలు. వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ 15 రోజులు మనం గెలవలేదు చుకాలు కట్టుకుంటూ ఆనంద బాష్పాలతో కౌరించుకొని 15 నిమిషాలు ఏడుస్తారు. తర్వాత మంచిగా ముచ్చలు పెట్టుకుంటారు. అంటే ఆనంద బాష్పాలు. ఇది పండుగ వాతావరణం. ఇది కూడా అంతే. 360 రోజులు ఎవరి రీత్యా, పనుల రీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగ ధర్మం రీత్యా, రాజకీయ పరిస్థితులు కానీ అందరూ దూరం ఉంటారు. ఆ పండుగ వాతావరణం కనిపించేదే పండుగ వాతావరణం. తెలంగాణలో ప్రధాన పండుగ బతుకమ్మ, దసరా పండుగ.